సంఘంలోనికి తోడేళ్ళు ఎంటర్ అయ్యేసరికి చివరికి ఏమైంది అంటే బయట ప్రపంచానికి మాత్రం ఎలా కనిపిస్తున్నారంటే క్రైస్తవ్యం చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోయింది, ప్రపంచ దేశాలు అంతటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవ్యం ఎంతగా ఉంది అనేది కనబడుతుంది. కానీ నువ్వు ఆత్మీయ కన్నులతో చూసినట్లయితే, హల్లెలూయా, నువ్వు ఆత్మీయ కన్నులతో నీ ఆత్మీయ నేత్రాలతో చూసినట్లయితే అసలు ఈ ముగింపు దశకు వచ్చినప్పుడు ఇంజనీర్తో పాటు కొద్దిగా మంది మాత్రమే ఉంటారు. అర్థమవుతుందండి? ఇంజనీర్తో పాటు కొద్దిగా మంది మాత్రమే ఉంటారండి. ఆ ముగింపు దశకు వచ్చినప్పుడు తాళాల ఇంజనీర్ పట్టుకుని వెళ్ళి ఎవరైతే అతనికి ఆ టెండర్ అప్పచెప్పారో, ఎవరైతే ఏ గవర్నమెంట్ అయితే ఇచ్చిందో వాళ్ళకి వెళ్ళి అది అప్పచెప్తారు, ఎందుకండి నేను కంప్లీట్ చేస్తామని చెప్పి. ఆ దశలోనే ఉన్నాం మనం. చూడడానికి చాలా గొప్పగా మనకి ఎలా కనిపిస్తుంది, ఇక్కడ వచ్చి వచ్చింది అక్కడ వచ్చి వచ్చింది, ఒక క్రైస్తవులు ఎంత గొప్ప. ఏ మూలం చూసినా పాటలు వినబడుతున్నాయి, ఆ మూలకి వెళ్ళిన పాటలు వినబడుతున్నాయి, ఆ ఊరికి వెళ్ళిన పాటలు. ప్రతి ఊరిలో చర్చి ఉంది, ఆ ప్రతి ఊరు 3-4 సంఘాలు ఉన్నాయి, అక్కడ ఉన్న 10 ఇళ్ళు ఉంటే చర్చిలో 4 ఉంటున్నాయి. కాబట్టి క్రైస్తవం చాలా బాగా అభివృద్ధి చెందింది అనుకుంటున్నా. కానీ ఆత్మీయ నేత్రాలతో చూడాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొద్ది మంది మాత్రమే.